వెల్కమ్ టు నమిత న్యూస్. తీవ్ర ఉత్కంఠ భారీ బందోబస్తు నడుమ సజావుగా జరిగిన కురబలకోట మండల సర్వసభ్య సమావేశం. తీవ్ర ఉత్కంఠకరమైన వాతావరణంలో భారీ పోలీసు భద్రత నడుమ కురబలకోట మండల సర్వసభ్య సమావేశం నిర్వహించిన అధికారులు. మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు కురబలకోటలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తూ భారీగా మోహరించిన పోలీసులు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు అధికారులను సభ్యులను మాత్రమే అనుమతించడంతో సర్వసభ్య సమావేశంను సాఫీగా కొనసాగింది. ఫలించిన జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు యంత్రాంగం, ఎంపీపీ విచక్షణాధికారంతో హాజరైన టీడీపీ నేత వైజీ సురేంద్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సహకరించామని తెలిపారు. ఎంపీపీ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులందరి వద్ద నుండి వారి పరిధిలో చేయవలసి ఉన్న పనులను తెలిపగా వాటిని నమోదు చేసుకున్న అధికారులు తదుపరి సమావేశంలో ఆ పనులన్నింటినీ ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలపడంలో సమావేశంలో వాయిదా వేసిన ఎంపీడీఓ గంగయ్య. ఈ సమావేశంలో తహసీల్దార్ తపస్విని, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇప్పుడు మనం సప్లై పొజిషన్ అయితే బాగుంది, ఎక్కడ కానీ పవర్ కట్స్ లేదు. రైతులకు ఏర్మెంట్లో ఎన్జిఓ సార్కి, ప్రజాప్రతినిధులకి ఏఈ గారు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ కరెంట్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫార్మర్స్ రైతులు, మన సర్పంచులు కానీ మీకు దగ్గర మనకు అధికారులకు కూడా ఐడియా వచ్చేస్తుంది. పలానా రోజులు మాట్లాడుతున్నా పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామాల్లో. దయచేసి మన కరువు మండలంగా డిక్లేర్ చేయాలి కాబట్టి. తర్వాత ఏమంటే ఇప్పుడు టార్గెట్ ఉంది, అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. సో ఇప్పుడు సుమారు 20 పెట్టుకుంటే అక్కడ టార్గెట్ రన్నింగ్ వాటర్ జరుగుతుంది. ఇంకా నిధులు కూడా ఎత్తుగానే వస్తాయి. అలాగే మన జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా జెడ్పీటీసీ గారికి మన కోట పవర్ సప్లై ఆయా అన్ని సభ్యులకి సమకూర్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఎక్సర్సైజ్ అమౌంట్ మండలంలో కొంచెం బేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని వారికి అయితే మెన్షన్ చేస్తున్నారు. మా శాఖ నుంచి ఇంకో విలువ అంటే ఇక్కడ అంగన్వాడీ శాఖ నుంచి గత సమావేశాలు 3 సార్లుగా వాయిదా పడినటువంటి కురబలకోట మండల సర్వసభ్య సాధారణ సమావేశం ప్రత్యేకంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక కారణాల వల్ల వాయిదా పడినటువంటి జనరల్ బాడీ సమావేశం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా, అలాగే మిగిలిన నాయకులందరూ సంప్రదించి ప్రజా సమస్యలే పరమావధిగా ప్రజా సమస్యలు పరిష్కరించాలనే సదుద్దేశంతో మండలంలో ఉన్నటువంటి జనరల్ ఫండ్స్, అలాగే 15th ఫైనాన్స్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రహమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, సభ్యులందరూ హాజరు కావడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఆయా సర్పంచులు, పంచాయతీ సెక్రటరీతో కూడా అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గతంలో వాయిదా పడినటువంటి సమావేశాల్లో ఒరవడి కాకుండా కొత్తగా ఈరోజు సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం, అలాగే భయం లేకుండా ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి భయం లేకుండా పోలీసులు మనకు తగినటువంటి భద్రతా చర్యలు హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కల్పించినందున, అలాగే అధికార పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించడం వలన మేమందరం కూడా వైసీపీ పార్టీ ఎంపీటీసీ సభ్యులు కూడా నిర్భయంగా ఈ సమావేశానికి వచ్చేందుకోసం పోలీసులు కానీ, అలాగే మండల డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు జరిగినటువంటి సర్వసభ్య సాధారణ సమావేశం ప్రత్యేకంగాను చాలా సుహృద్భమైనటువంటి వాతావరణంలో జరిగింది. సమస్యలన్నిటి కూడా పరిష్కారం దిశగా మేమందరము జనరల్ బాడీలో చర్చించడం జరిగింది. అలాగే రాబోయే సమావేశాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎట్లా అభివృద్ధి చేయాలని కొత్త ప్రభుత్వంలోని ప్రాధాన్యతలను బట్టి అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధి చెందాలని, అలాగే మనకు ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కానీ, సభ్యులు ఉన్నటువంటి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు 1, 2
అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. గతంలో ఎమ్మెల్యే గారు సుమారు తమ్మలపల్లి నియోజకవర్గానికి 10,000 ట్రాన్స్ఫర్లు మంజూరు చేయడంతో రైతులకు ఎక్కడ కానీ కరెంటు సమస్య అనేది లేకుండా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అలాగే చిన్న చిన్న అంగన్వాడీ కేంద్రాలకు మానవతా దృష్టితో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో కరెంటు సౌకర్యం కానీ తాగునీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని సభలో మేమందరము నిర్ణయించడం జరిగింది. అందుకు తగినటువంటి నిధులను ఖర్చు పెట్టేట్లుగా ఎంపీడీఓ గారిని కూడా ఈ సభ సందర్భంగా ఆదేశించడం కూడా జరిగింది. రెవెన్యూ సమస్యలపై ఈ మధ్యలో జరిగినటువంటి సదస్సులో వచ్చినటువంటి సమస్యలన్నిటి కూడా క్రోడీకరించి ఆయా సమస్యలను ఎండార్స్మెంట్లు కానీ ఇది కుదరదు అది కాదు అనేటువంటి మాట చెప్పకుండా ప్రతిదీ ఆశాంతము పరిశీలించి ఆ సమస్యల పరిష్కారము ప్రజలకు పరిష్కరించి నిరుపేదలకు సాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ వారిని ఆదేశించడం జరిగింది. అలాగే కరెంటు సమస్యలపై ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కన్సర్న్ ఏఈ గారు కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ రకమైనటువంటి రాబోయే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కూడా అధికారులు అందరూ ఎంపీటీ సభ్యులు కానీ అలాగే మిగిలినటువంటి సర్పంచులు కానీ ఈ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మండల లెవెల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో ఇరు పార్టీలు కూడా సభ్యులుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ మనకు మండల అభివృద్ధి కోసం పార్టీ రహితంగా వైషమ్యాలు లేకుండా అందరం కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని ఒకరిపైన ఒకరు దూషించుకోవడం కానీ ఒకరిపైన ఒకరు ఇబ్బందులు పెట్టుకునే పని కాకుండా సమీకృతంగా అందరం కలిసి ఇంటిగ్రేటెడ్ గా డెవలప్మెంట్ చేద్దామనేటువంటి నిర్ణయము ఈ మన సర్వసాధారణ సభలో ప్రత్యేకంగా మనము చర్యలు తీసుకోవడం, ఆ రకంగా ఆదేశాలు కూడా ఇవ్వటం. గతంలో నిన్నటి నుంచి జరిగినటువంటి సమావేశాల్లో జిల్లా సిఇఓ గారు కూడా వచ్చి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టి ఈ సమస్యలను పరిష్కరించే దానికోసం ప్రజాప్రతినిధులు సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని సార్ కూడా ఆదేశాలు ఇవ్వడంతో సభ్యులందరూ స్పందించడం, అందరూ నాయకులు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ సమావేశం సుహృద్భాయమైనటువంటి వాతావరణంలో మంచి వాతావరణంలో జరిగేదానికి ప్రతి ఒక్కరూ సహకరించినారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మంచి. అందరికీ నమస్కారం. కురబలకోట మండలం నందు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ సర్వసభ్య సమావేశాలు 4 జరిగినాయి. అందులో 12 జూలై 12వ తేదీ ఒకటి, జూలై 19 ఒకటి, అక్టోబర్ 18. కొన్ని కారణాల వల్ల ఆ 3 సమావేశాలు సభ్యులు హాజరు కాకపోవడం, హాజరైన కోరం లేకపోవడంతో సమావేశాలు వాయిదా పడడం జరిగింది. మరి సమావేశం జరగకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరచడంలో ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా మా జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ నాయుడు సార్ గారు 16వ తేదీ ఎంపీడీఓ కురబలకోట కార్యాలయం నందు ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ నందు సమావేశం యొక్క ప్రత్యేకతను వాళ్ళందరికీ కూడా వివరించి రాజకీయ వైషమ్యాలన్నీ విడనాడి అభివృద్ధికి అందరూ దోహదపడమని ఆయన కోరిన కారణంగా అన్ని పార్టీల వాళ్ళు ఆయన ఆదేశానుసారము అందరూ కూడా సహకరించడం జరిగింది. మరి 2 పార్టీల యొక్క సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు మనము తమలపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కురబలకోట మండలం నందు ప్రశాంత వాతావరణంలో ఈరోజు సమావేశము నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులు మరియు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇద్దరు కూడా పూర్తి సహకారం అందిస్తామని, సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని వాళ్ళు కూడా సమావేశానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోరినది ఏమిటంటే అధికారులు సమర్థవంతంగా పనిచేయండి, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయండి, మేము పూర్తిగా మీకు సహకరిస్తామని ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సేవ చేయడంలో పార్టీలకు అతీతంగా పనిచేసి అందరి సహకారంతో అటు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ సహకారంతో పనిచేస్తూ మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని తెలియపరుస్తున్నాను.